చాలా మంది ఏంటి మిల్లెట్స్ తింటే థైరాయిడ్ వస్తుందని ఇట్లాంటి అన్ని ఒక కాన్సెప్ట్స్ ఇష్యూస్ అది కూడా వచ్చిందా ఆర్గ్యుమెంట్? దట్ వాజ్ ఏ హ్యూజ్ థింగ్ అండి. మిల్లెట్ కి బ్యాక్ ఫైర్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాజ్ దట్. ఇన్ఫ్యాక్ట్ వీ స్టడీడ్, ఇప్పుడు నేను లైక్ నాకు సార్ తీసుకోండి, వారు మిల్లెట్స్ తింటారు. ఇప్పుడు మెనీ ఆఫ్ సెలబ్రిటీస్, రవితేజ గారు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఈట్ ఆర్ మైనర్ మిల్లెట్స్. అవునా? సో వీళ్ళందరిది కూడా మీరు స్టడీ చేసి వాళ్ళందరినీ మీరే మార్చారా? దే హ్యాడ్ ద కాన్సెప్ట్, వీ గేవ్ ద బెస్ట్ ప్రోడక్ట్. సో రవితేజ గారు మిల్లెట్స్ తింటారు అయితే. ఇంకా నాగ్ సార్ కూడా మిల్లెట్స్ తింటారు. ఇంకెవరెవరు మీ ఫ్రెండ్స్? లైక్ రీసెంట్గా వీ సెంట్ ఇట్ అక్రాస్ టు బాలయ్య సార్. నాకు మిగతా అంటే పరిచయం ఉన్న వాళ్ళు వీళ్ళే. బట్ వీ డూ గెట్ లాట్ ఆఫ్ ఆర్డర్స్, షూట్ ఆర్డర్స్ మాకు ఎక్కువ వస్తాయి. షూటింగ్లో ఆర్టిస్టులు మా దగ్గర నుంచి లంచెస్ వెళ్తాయి. సో ఇట్స్ కామన్ గ్రో అవుతున్న ఒక ఫినామినా. సో ఈ మిల్లెట్స్ గ్రోయింగ్ అండ్ ప్రాసెసింగ్కి మధ్య అసలు ఏమిటి, వాట్ ఇస్ ద, అంటే అది కరెక్ట్ మిల్లెటా, కరెక్ట్ ప్లేస్లో కొంటున్నామని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా తెలుసు? సో నైస్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మాకేమైందంటే దిస్ ఇస్ మిల్లెట్ మావల్స్ ఈజ్ అన్ ఇన్క్యుబేటివ్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్. దిస్ ఇస్ ఎ బాడీ విచ్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ న్యూట్రీ హబ్ అండి. ఐఏఎంఆర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళం మేము. సో మాకేంటంటే త్రూ ఐఏఎంఆర్ ఎఫ్పిఓస్ కనెక్ట్ అవుతాయి. ఈ ఎఫ్పిఓస్ ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కడైతే ఓన్లీ ఈ ఫార్మర్స్ దగ్గర, ఎఫ్పిఓస్తో కనెక్ట్ అయిన ఫార్మర్స్ దగ్గర తీసుకొని ప్రాసెస్ చేస్తారు. వీళ్ళందరి దగ్గర వీ యాక్చువల్లీ గివ్ దమ్ ఏ సర్టన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ టు సే దట్ వీఆర్ గోయింగ్ టు బై ద, మేమే తీసుకుంటాం మీ దగ్గర, సో యూ కెన్, మీరు ప్రొడ్యూస్ చేసి మాకు ఇన్ని టన్స్ ఇచ్చేసేయండి అని. సో ఇట్లా ఒక 4-5 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళందరి దగ్గర ఏంటంటే మేము అడ్వాన్సెస్ ఇచ్చి పెట్టి, వాళ్ళు ఎట్లయితే దీంట్లో ఈ ప్రాసెసింగ్లో కూడా 2-3 మెకానిజమ్స్ ఉన్నాయండి. ఎక్కడైతే డీహల్లింగ్ అనే ప్రాసెస్ అవుతుందో మేము మిల్లెట్స్ వాళ్ళ దగ్గర మాత్రమే కొంటాం. కోనింగ్ అనే ప్రాసెస్ దగ్గర మేము తీసుకో. లైక్ ఇఫ్ మీరు నార్త్లోకి వెళ్తే, గుజరాత్ ఇవన్నీ వెళ్తే కోనింగ్ చేస్తారు. కోనింగ్ చేస్తే బ్రాండ్ పోతుంది. బ్రాండ్ పోతే మనకు పర్పస్ సర్వ్ కాదు. చాలా సైన్స్ ఇన్వాల్వ్డ్ ఉందండి. సో మాకు ఐఏఎంఆర్ కనెక్ట్ చేసిన బాడీస్, ఆ ఫార్మర్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారో వీఆర్ యాక్చువల్లీ ఇండైరెక్ట్లీ హెల్పింగ్ ఫార్మర్స్ కూడా అండి. ఆ ప్రొడ్యూస్ తీసుకొని వీఆర్ బ్రింగింగ్ టు ఆర్ కిచెన్స్. సో అలాగా కరెక్ట్ ప్లేస్ నుంచి కొని కరెక్ట్గా ప్రాసెస్ అయిన మిల్లెట్స్ తీసుకోవడం కూడా చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్. అండ్ టిపికలీ మీరు ఈ చిరుధాన్యాల్లో వెరైటీస్ చెప్పరా డాక్టర్ భరత్? దీంట్లో బేసిక్గా మిల్లెట్స్ని మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్ అంటారండి. మిల్లెట్ మావల్స్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ మైనర్ మిల్లెట్స్. నాకు మేజర్ మిల్లెట్స్ పైన అంటే లైక్ పెద్ద, దే ఆర్ న్యూట్రల్ గ్రెయిన్స్, పెద్ద బెనిఫిట్ లేదు. వరల్డ్ ఇంకా ప్రపంచం ఇంకా ఈ మైనర్ మిల్లెట్స్ బెనిఫిట్స్ని అర్థం చేసుకోలేదండి. అది యాక్చువల్లీ అమృతంతో సమానమైన ఒక ఫుడ్ అండి. దాంట్లో ఫస్ట్ మనందరికీ కామన్గా తెలిసిన పేరు కొర్రలు, ఫాక్స్టైల్ అంటారండి. దెన్ కమ్స్ బ్రౌన్ టాప్ నుంచి అంటు కొర్రలు అంటారు. దెన్ అరికెలు, దట్ ఈస్ కోడో మిల్లెట్ అండి. బాణ్యాడ్, దాన్ని ఊదలు అంటాం. ఒరిగలు అంటాం, ఒరిగలు అని. ఇట్లా ఒక ఈ కామన్గా ఉండే ఈ 6 మిల్లెట్స్ చాలా పాపులర్. అండ్ మా కిచెన్లో కూడా ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లోనే, ఆర్ టు సే ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కన్నా కూడా వరల్డ్లో వీఆర్ ద ఓన్లీ కిచెన్ హూ యూజ్ సైంటిఫిక్ వే టు ప్రిపేర్ ఏ మిల్లెట్ ఆఫ్ ద డే కాన్సెప్ట్. అంటే ఒకరోజు ఈరోజు తిన్న మిల్లెట్ మళ్ళీ మీరు రేపు మా రెస్టారెంట్కి వస్తే అది ఉండదండి. రేపు డిఫరెంట్ మిల్లెట్ ఉంటుంది. దీనికి ఇంతవరకు వరల్డ్లో ఎవరు ఎడ్యుకేట్ చేయలేదు. మిల్లెట్ ఇట్లా తినాలి అనే కాన్సెప్ట్, ఇట్లా చేయాలి అనేది తెలీదు. సో మేము ఏం చేసామంటే ఇంకొక వర్టికల్ బిల్డ్ చేసాం. ఆ వర్టికల్లో ఏంటంటే వీ క్రియేటెడ్ రీటైల్ ప్రోడక్ట్స్. సో ప్రతిసారి రెస్టారెంట్కి వచ్చి తినలేరు. ఆర్ మా పేషెంట్స్కి ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాం, సార్ మేము ఎక్కడో కోల్కతా నుంచి వస్తున్నాం, హౌ డు వీ ఈట్, మాకు మళ్ళీ ఎట్లా అని. సో అది వీ హ్యావ్ బ్రాట్ ఇన్ మా రీటైల్ ప్రోడక్ట్స్. దాంట్లో 6 ప్యాక్ అనే ఒక కాన్సెప్ట్ బిల్డ్ చేసామండి. అంటే 6 days 6 డిఫరెంట్ మిల్లెట్స్. అదే. సో ఆ గ్రెయిన్స్ తెచ్చాము, గ్రెయిన్స్తో పాటు నూడిల్స్ కూడా తెచ్చాము. 6 days 6 డిఫరెంట్ నూడిల్స్. ఓహో. సో వరల్డ్లో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది, ఇప్పుడు కూడా ప్రొపగేట్ చేస్తుంది ఓన్లీ మిల్లెట్ మావల్స్. ఐ థింక్ మీ ప్యాకెట్స్ అక్కడ ఉన్నాయి. అంటే నూడిల్స్లో మామూలుగా డాక్టర్ భరత్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి అంటారు మామూలుగా చేసే. బేసిక్గా ఏంటంటే ప్రాసెస్ చేసే దాంట్లో మైదా యాడ్ చేస్తారు కదా. అవును. సో ఇప్పుడు లైక్ ఇఫ్ యూ లుక్ అట్ దీస్ నూడిల్స్ అండి, లైక్ ఇవి ఏంటండి, దిస్ ఈజ్ బేసిక్లీ వీ క్రియేటెడ్ ఏ కాల్డ్ మిల్లెట్ నూడిల్స్ 6 ప్యాక్ అని క్రియేట్ చేశాం. సో దీని బెనిఫిట్స్, ఏ రోజు ఏ నూడిల్ తీసుకోవాలి, అండ్ మా ట్యాగ్ లైన్ చేంజింగ్ ద వే ఇండియా ఈట్స్. దీంట్లో బేసిక్గా మైదా ఉండదండి, అబ్సల్యూట్లీ 0 మైదా. అండ్ దిస్ యాక్చువల్లీ గివ్స్ యూ డిఫరెంట్ మిల్లెట్ ఆన్ ఏ డిఫరెంట్ డే. అమేజింగ్. ఇది వారం అంతా మనకి శుభ్రంగా సరిపోతుంది. హ్యాపీగా ఫర్ కిడ్స్ అండి, బేసిక్గా పిల్లలకి వీళ్ళకి ఇది చాలా ఒక వరప్రసాదం. ఎందుకంటే నూడిల్స్ లేని పిల్లలు ఉండరు. సో అదే ప్రొపగేట్ చేస్తున్నామండి. దీంతో పాటు ఇఫ్ యూ లుక్ అట్ వీ హ్యావ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ అండి, సేమ్ లైక్. బట్ ఇవన్నీ హైలీ ప్రాసెస్డ్ అయిపోతాయి కదా మళ్ళీ.
దీంట్లో మీ ప్రిడామినెంట్ ప్రాసెసింగ్ ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ మా ఇన్స్టెంట్ ఫుడ్స్ కన్నిటికి ఓన్లీ వి యూజ్ రోస్టర్స్. అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ అంటే అడిటివ్స్ ప్రిజర్వేటివ్స్ ఎక్కడ యాడ్ చేయమండి. దీంట్లో కూడా ఇన్ఫ్యాక్ట్ టు బిల్డ్ ద షెల్ఫ్ లైఫ్ వీ కెన్ యాడ్, బట్ వీ హావ్ రెస్ట్రిక్టెడ్ ఇట్ టు దట్ 12 month షెల్ఫ్ లైఫ్. ఇవి అందరికి దే ఆర్ అవైలబుల్ యూనివర్సల్లీ? ఇట్స్ దేర్. అంటే లైక్ విజేత నుంచి మీరు యూ వాక్ ఇన్ టు ఎనీ సూపర్ మార్కెట్స్ లో మెజారిటీగా కనిపిస్తుంది. ఆన్లైన్ రీటైల్ అన్ని చోట్ల దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ మాకేంటంటే పెద్ద వరప్రసాద్ని మాకు మిల్లెట్ మార్వల్స్కి ఏమైందంటే వన్ వెరీ బిగ్ రీటైల్ చైన్ ఈస్ గోయింగ్ టు హ్యాండ్ హోల్డ్ అవర్ రీటైల్ ప్రోడక్ట్స్. సో వీఆర్ ఇన్ టు ద ఫైనల్ ఇంకింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సూపర్, తొందరలో అయిపోతుంది. సో నేమ్ అందుకనే చెప్పలేకపోతున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ థింగ్ ఫర్ మిల్లెట్ మార్వల్స్. సో దట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. సో మళ్ళీ మనము వీ విల్ నాట్ లుక్ బ్యాక్ ఇన్ ద రీటైల్ ఫస్ట్. మీరు ఎంత బిలీవ్ చేస్తున్నారో మీ కళలో కనిపిస్తుంది. అంటే మిల్లెట్స్ అని ఫైనలీ అంటారు కదా, ఎక్కడో మీరు అంటే ఊర్లో బహుశా మీరు పెరుగుతున్నప్పుడు అనుకోని ప్రొఫెషన్స్ అన్నీ మీకు వచ్చేసాయి. కరెక్ట్. డాక్టర్ అయ్యారు, అందులో డాక్టర్లో కార్డియాలజీ అంటే ఒక డిఫరెంట్ ఆరా ఉంటుంది. అంటే గుండె గురించి అందరూ డోంట్ మెస్ విత్ ద హార్ట్ అని కొంచెం దూరంగా ఉంటారు. సో అక్కడ నుంచి యూ కమ్ ఆల్ ద వే, యూ బికమ్ వెరీ సక్సెస్ఫుల్ యాక్టర్. అండ్ ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ప్రపంచానికి యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. అంటే లైక్ బేసిక్గా ఏంటంటే మ్యామ్, బిఫోర్ వీ లీవ్ ద ప్లానెట్ అంటే వీఆర్ ఆల్ నాట్ సైన్స్, ఏదో వెళ్ళే ముందు ఒక మంచి పని అన్నా చేసి వెళ్ళాలండి. అవును. సో దట్ ఐ షుడ్ ఆల్వేస్ థ్యాంక్ సంగీత రెడ్డి గారు. ఇంత కాన్సెప్ట్ని వీఆర్ యాక్చువల్లీ స్ట్రగ్లింగ్ ఆఫ్టర్ కోవిడ్. ఆవిడ తిన్నారా ఎప్పుడైనా? ఆవిడ ఇదే తింటారండి. సూపర్. ఆవిడ మిల్లెట్సే తింటారు. అంటే లైక్ ఆవిడ షీ యాక్చువల్లీ హ్యాండిల్డ్ అస్. మమ్మల్ని తీసుకొచ్చి దీన్ని కిచెన్ని మాకు ఇది మళ్ళీ మొత్తం కోవిడ్ తర్వాత సెటప్ చేసుకోవడానికి 1 year పట్టిందండి. అండ్ దెన్ ఐ కన్విన్స్ జిఎంఆర్ని ఇట్ టుక్ 6-7 months ఫర్ మీ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ వాళ్ళేంటి అంటే లైక్ డెఫినెట్లీ అది అవన్నీ కమర్షియల్ స్పేసెస్ అండి. సో టు కన్విన్స్ దెమ్ సార్ ఇది ఫుడ్ ఇది కాన్సెప్ట్ అంటే అట్లీస్ట్ 7 months పట్టిందండి. I had at least 4 or 5 meetings with them before they gave us space. The moment they realized, immediately మాకు బయట కూడా స్పేస్ ఆఫర్ చేశారు. సో ఇంకొక another 6 months we will bring in a lot of another revolution. ఇప్పుడు బిల్లెట్ వల్ల గ్లామర్ పెరుగుతుందన్నారు, ఎలా పెరుగుతుందండి? బేసిక్గా మ్యామ్ దీంట్లో సూపర్ ఫుడ్ ఒక్కటి ద మూమెంట్ షుగర్ స్పైక్స్ మీరు బాడీలో లేనప్పుడు, సో టిష్యూ అండ్ వన్స్ టిష్యూలో షుగర్ది హై ఇది కానప్పుడు ఫైబ్రోసిస్ కాదు టిష్యూ. మీరు ఎక్కువ లైక్ ఇఫ్ యూ ఈట్ ప్రాసెస్ షుగర్స్ వాట్ హ్యాపన్స్ ఈజ్ స్కిన్ బికమ్స్ ఫైబ్రోస్డ్, బికమ్స్ ఏజ్డ్ వెరీ క్విక్లీ. అదే మీరు ఇప్పుడు కూడా నోటీస్ చేయండి. యూ లుక్ అట్ వెస్టర్న్ పీపుల్, వెస్టర్న్ ఆర్టిస్ట్ ఆర్ వెస్టర్న్ కామన్ పీపుల్, లుక్ అట్ పీపుల్ హూ బీన్ హ్యావింగ్ ఏ ట్రెడిషనల్ ఫుడ్ ఇన్ ఇండియా. వాళ్ళిద్దరు జస్ట్ స్కిన్ నోటీస్ చేయండి, యూ విల్ సీ ద డిఫరెన్స్. వాళ్ళ ఏజింగ్ మీరు వాళ్ళ 40లో వాళ్ళు ఎట్లున్నారు, 40లో మనం ఎట్లా ఉంటాము, ఇంత చేంజ్ మీరు యూ విల్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ప్రిడామినెంట్లీ ఆ షుగరే మెయిన్ థింగ్ ఇస్ ఆ షుగర్ అనేది బాడీలో. దాంతో కాకుండా దీంట్లో దర్ ఆర్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫెనాల్స్, ఇవన్నీ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి విచ్ యాక్చువల్లీ హెల్ప్ యువర్ స్కిన్ గ్లో. ఎన్ని రోజులు ఇది అంటే క్రమంగా తింటే ఒక సైకిల్ అంటారు, మామూలుగా మండలం రోజులు అంటారు, 21 days అంటారు, ఇంకేదో 11 రోజులు, అలా కొన్ని నమ్మకాలు కొన్ని సైంటిఫిక్వి ఉంటాయి. మీరు సైంటిఫిక్గా ఎన్ని రోజులు ఈ ఫుడ్ ట్రాన్స్ఫర్మేషన్ పారాడైమ్ షిఫ్ట్ అయిన తర్వాత ఒక బెనిఫిట్ బాడీలో తెలుస్తుంటారు? బికాస్ కాన్సెప్ట్ ఏమవుతుందంటే మ్యామ్, దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ యాక్చువల్లీ ట్రై టు అడాప్ట్ ఇట్ ఇమీడియట్లీ. లైక్ 2 meals ఇమీడియట్గా మిల్లెట్కి షిఫ్ట్ అయ్యి వైట్ రైస్ని కట్ డౌన్ చేసి బాయిల్డ్ వెజిటబుల్స్కి వచ్చిన వాళ్ళలో వీ వర్ ఏబుల్ టు సీ చేంజ్ ఇన్ లెస్ దెన్ 45 days. అంటే 6 weeksలో చేంజ్ చూసామండి. అండ్ లైక్ దే కుడ్ లూజ్ 2.5 kgs వెయిట్, 3 kgs వెయిట్. ప్రిడామినెంట్లీ సెంట్రల్ ఒబిసిటీ తగ్గిన వాళ్ళు ఎక్కువ చూస్తాం మనం దీంతో. అండ్ మీరు ఇండియన్స్లో మీకు తెలుసు కదా, లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సెంట్రల్ ఒబిసిటీ. మనకి ప్రిడామినెంట్లీ మన ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల మన జెనెటిక్ ఫార్మేషన్ మెటబాలిక్ సిండ్రోమ్. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఈజ్ యువర్ సెంట్రల్ ఒబిసిటీ గోస్ డౌన్. కానీ అదే అర్థం కాదండి, ఇదివరకు అంతా మనం అసలు ఒక అరిటా కేసు కానీ అన్నం పెడితే ఇంత పెద్ద మౌండ్ ఆఫ్ ఒక తెల్ల అన్నం పెట్టుకుని బోల్డ్ అన్ని కూరలు పెట్టుకుని లాగిచ్చేవారు. ఇప్పుడు ఇంత అన్నం తినగానే మనం క్యాలరీస్ చూసేసుకోవడమో లేకపోతే పొట్టొచ్చేయడం ఇవి జరిగిపోతున్నాయి. బై డిఫాల్ట్ అందరూ బొద్దుగా ఉంటున్నారు. ఒక్కళ్ళు కూడా లీన్గా ఉన్నవాళ్ళు చాలా 10 మంది చూస్తే అట్లీస్ట్ 7 people ఆర్ ఈదర్ హెల్దీ కోట్ అండ్ కోట్ అలా ఆర్ ఓవర్ వెయిట్. వై ఇస్ ఇట్ లైక్ దట్ సార్? ఫుడ్ అండి మ్యామ్, ఇట్ ఈస్ ఆల్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. You work out again, you come back and eat biryani, pointless kadandi. So you take supplements, you take whey. So I'm against all this andi. It should be on a natural platform, natural diet undali. You should be
గోయింగ్ బ్యాక్ టు యువర్ ఏన్షియంట్ వే ఆఫ్ ఈటింగ్. మీరు ఇందాక అన్నారు కదా వైట్ రైస్ ఇంత పెట్టుకొని, వాళ్ళందరికీ మీరు ఈరోజు చూడండి మ్యామ్, అబోవ్ 50 యూ టచ్ ఎనీబడి ఇన్ ఇండియా 99% ఆర్ డయాబెటిక్స్. ఇన్ 2025 నెక్స్ట్ ఇయర్కి పీపుల్ హూ రీచ్ ద ఏజ్ ఆఫ్ 40 ఇన్ ఇండియా విల్ ఎయిదర్ బి ఏ ప్రీ డయాబెటిక్ ఆర్ ఏ డయాబెటిక్. ఎవ్రీబడి అండి. మీరు 90sలో వెన్ యువర్ ఏ స్టూడెంట్ మీరు ఎన్ని ఐవీఎఫ్ సెంటర్స్ చూసుంటారండి? అసలు ఇప్పుడే కదండి పిచ్చ గల్లీకి ఒకటి. డయాగ్నోస్టిక్ సెంటర్ల కంటే ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కువ ఉన్నాయి, తెలుసా మీకు? అవును, కరెక్టే సార్. అంటే కారణం ఏంటంటే కాలక్రమంలో ఇన్ఫర్టిలిటీ ఒక నార్మ్ అయిపోయింది. అంటే ఎందువల్ల ఏంటండి? వై ఇస్ పీసీఓడి కామన్? వై ఎవ్రీ సెకండ్ ఉమెన్ హ్యాస్ హైపోథైరాయిడ్ ఇష్యూ? వై? పీపుల్ ఆర్ నాట్, అంటే ఇట్ ఈస్ నాట్ దట్ పీపుల్ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. అంటే మనకేమవుద్దంటే అండి, సంథింగ్ గెట్స్ వెరీ టేస్టీ టు ఈట్, వీఆర్ నాట్ హ్యావింగ్ టైమ్ అండి, వీఆర్ నాట్ ఫైండింగ్ టైమ్ టు ఫోకస్ ఆన్ ఇట్, డివోట్ టైమ్ టు ఇట్, ఈట్, ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్స్. ఆ మొమెంటరీ అది అయిపోయిందా, జరిగిపోయిందా? బట్ వీఆర్ హియర్ టుడే, వీ విల్ చేంజ్ ద వే ఇండియా ఇస్ ఈటింగ్. బ్యూటిఫుల్గా ఉందండి, ద కాన్సెప్ట్ ఇస్ అమేజింగ్. అండ్ సో డాక్టర్ భరత్, వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ టువర్డ్స్ లైఫ్ అండ్ మీ ఓన్ గోల్ ఏమిటి యాజ్ అన్ యాక్టర్, డాక్టర్, ఆంటర్ప్రెన్యూర్? అఫ్ కోర్స్ ఇది చెప్పారు, ప్రపంచం వాళ్ళ ఈటింగ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చేయాలని చెప్పి, ఫుడ్ పారాడైమ్. బట్ అదర్ దెన్ దట్ యాక్టర్గా ఏమిటి మీకు డ్రీమ్ రోల్స్ ఏమిటి? నథింగ్ మ్యామ్. ఐఎమ్ యాక్చువల్లీ, నేను అదే చెప్పాను కదా, నేను ఐఎమ్ ఆల్రెడీ లివింగ్ లైఫ్ బియాండ్ వాట్ ఐ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్. సో ఐ ఎంజాయ్ లైఫ్ టు ద కోర్ అండి. లివ్ లైఫ్ కింగ్ సైజ్. మనం పక్కనోడికి ఏదైనా ఒకటి చేయగలిగితే చేద్దాం, ఇఫ్ నాట్. సో మీరు మీ గ్లామర్ మెయింటైన్ చేయడానికి రెండు మీల్సే తింటారని నాకు అర్థమైంది. లేదు మ్యామ్, ఐ ఈట్ 3 meal. నేను 3 meal తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, లంచ్ అంటే నాకు డిన్నర్ కొద్దిగా లైట్గా ఉంటుంది. ఐ డూ వర్కౌట్, అంటే ఆల్టర్నేట్ డేస్ కిక్ బాక్సింగ్ చేస్తాను, ఆల్టర్నేట్ డేస్ ఐ డూ వెయిట్ ట్రైనింగ్. ఓకే, సో వర్కౌట్ చేస్తారు. గుండె మీ చేతుల్లోనే ఉంది, అందరి గుండె మీ చేతుల్లో ఉంది, మీ గుండె కూడా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి టెల్ us about your family, sir. బేసిక్లీ అంటే లాస్ట్ మై ఫాదర్ ఆఫ్టర్ కోవిడ్ అండి. దే ఆల్ లివ్ విత్ మీ. మదర్ ఈజ్ అరౌండ్ 80+ నాతోనే ఉంటారు. 2 sons. పెద్దోడు ఇప్పుడు 4th year ఇంజనీరింగ్లో ఉన్నాడు, చిన్నోడు 2nd year. వైఫ్ ఇస్ ఎ గైనకాలజిస్ట్ అండి, షీ ప్రాక్టీసెస్ గైనకాలజీ. అండ్ మై సిస్టర్, అందరూ వీ లివ్ క్లోజ్ బై. ఇట్స్ ఎ క్లోజ్ నిట్ ఫ్యామిలీ అని చెప్పి. అందరూ మిలెట్స్ అయితే అందరినీ మార్చేశారు. మా మదర్ అప్పుడప్పుడు వైట్ రైస్ తింటారు, బట్ ఫర్ అవర్ 80 years. ఎందుకు సార్ అక్కర్లేదు? ఈ ఇలా పొంగల్ పెట్టుకుని మంచిగా ఈ సాంబార్ పెట్టుకుంటే నెల్లూరు వెళ్ళి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఒంగోలు, నెల్లూరు ఆ ప్రాంతం అంతా కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అద్భుతంగా ఉంది అనమాట. అండ్ ఆల్ కూడోస్ టు మీ పర్సిస్టెంట్. మీరు చేయక్కర్లేదు, కార్డియాలజిస్ట్గా హ్యాపీగా మీరు ఏదో మీరు కావాలంటే మిల్లెట్స్ తినేసి 4 రోల్స్ వేసేసుకుని 10 మంది గుండెలు చెక్ చేసి ఉండిపోవచ్చు. మీకు అసలు ఇంత అవసరం లేదు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ అయినా మీరు ఒక యజ్ఞం లాగా ఒక చేస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ అండి, నేను అదే ఐ వాజ్ యాక్చువల్లీ నిన్న కూడా ప్రవీణ్ గారు మీ పిఆర్ వెన్ వీ వర్ హ్యావింగ్ ఏ కాన్వర్జేషన్, అదే సార్ కొద్దిగా ఇట్లా ఉంది ఏంటి, నేను అదే చెప్పాను సార్, దీని ఒక్కదానికి హెల్ప్ చేయండి సార్. నాకు మిగతా పాయింట్స్ ఆఫ్ లైఫ్లో నేను ఎక్కడ ఛానల్స్కి వెళ్ళను, ఇంటర్వ్యూ ఇవ్వను, నాకు అవసరం కూడా లేదు. మనకి సర్కిల్ ఉంది, మనకి ఏదో రోల్స్ వస్తాయి, కార్డియాలజీ ఉంది, హ్యాపీగా ఉన్నాను సార్. ఇది మీకు మీ పిల్లలకి చేస్తున్నాను సార్, ట్రై టు గెట్ దిస్ ఆన్ టు యువర్ సెల్ఫ్, కొద్దిగా హెల్ప్ చేయండి అని సమ్ ఎట్లో మీతో మాట్లాడి యూ ఆల్సో గేవ్ టైమ్. సో ఇట్ వాస్ ఎ నైస్ థింగ్. ఇట్ వాస్ ఎ ప్లెజర్, అబ్సల్యూట్ ప్లెజర్ అండ్ ఐ ఓపెనర్ ఫర్ మీ. అండ్ చాలామంది చూస్తున్న వాళ్ళకు కూడా దట్ ఒక ఆల్టర్నేట్ వే ఆఫ్ లివింగ్ తోటి క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ బాడీ అండ్ వెల్ బీయింగ్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుందని ఐఎమ్ కన్విన్స్డ్. సో ఇవాళ నుంచి సార్ విత్ యువర్ పర్మిషన్, నేను ఎక్కువ వైట్ రైస్ తిన్ను, బట్ వైట్, వీట్, గ్లూటెన్ అన్నీ అవుట్. ఇందులో గ్లూటెన్ ఉంటుంది, అమ్మో అడుగుదాం. గ్రెయిన్స్లో ఉండదండి, బట్ ఈ నూడిల్స్లో ఇట్ విల్ హ్యావ్ గ్లూటెన్. దీంట్లో వీట్ ఉంటుంది. అసలు గ్లూటెన్ మంచిదా కాదా? ఐడియలీ మనకి యాక్చువల్లీ మీరు వెస్టర్నర్స్తో కంపేర్ చేసి చూస్తే అండి, బేసికలీ గట్కి మంచిది కాదు. బట్ సమ్ ఏషియన్స్ హ్యావ్ బీన్ వెరీ టాలరెంట్ టు గ్లూటెన్ అండి కంపేర్ టు వెస్టర్నర్స్. అవాయిడ్ చేయగలిగితే ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ నాట్ టాలరెంట్, వీ హీన్ ఈటింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్, వీ హెవెంట్ సీన్ మేజర్ చేంజెస్. బట్ దానివల్ల పెద్ద బెనిఫిట్ లేదండి. ఐ మీన్ వీట్ వల్ల కూడా పెద్ద బెనిఫిట్ లేదు, అది ఉండదు. సో అయితే తప్పకుండా ఐ థింక్ ఇది ఒక న్యూ వే ఆఫ్ ఈటింగ్ అండ్ లివింగ్గా మారబోతోంది. ఇది ఇంకా త్వరలో స్కూల్స్లో ఎక్కడెక్కడైతే ఫుడ్ ఇస్తారో పిల్లలకి, అలా కూడా ఇది ఒక వే ఆఫ్ లైఫ్ అయిపోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. బికాస్ పిల్లలు బిగ్గెస్ట్ కన్సర్న్ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు తింటే మొత్తం జంక్ ఫుడ్ వైపు వెళ్ళిపోతున్నారు. సో వై నాట్ అ మిల్లెట్ పిజ్జా బేస్? We have, ma'am. అది కూడా ఉంది మాది. అది కూడా ఉందా? We have bakery, we have you name it, and we have everything with minor millets. Yeah, we do have gluten free, we do have with gluten. బట్ కమర్షియల్ మార్కెట్ ఇండియాలో మేము సస్టైన్ అవ్వాలంటే గ్లూటెన్ లేకుండా చేయలేమండి. వీట్ లేకుండా చేసి గ్లూటెన్ ఫ్రీ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో మా కాస్టింగ్ విల్ నాట్ వర్క్ ఫర్ అస్. బట్ మాకు బై ఆర్డర్ వీ డూ ఇట్ అండ్ గివ్ పీపుల్. లైక్ మా మ్యామ్ వాళ్ళకి దే డూ ఆర్డర్ గ్లూటెన్ ఫ్రీ
పిజ్జాస్ కానీ లైక్ కేక్స్ కానీ వీ డూ మేక్ అండి. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం డాక్టర్ భరత్ గారు. థ్యాంక్ యూ. అండ్ అప్పుడప్పుడు మీ మన గుండె చెకప్ చేయించుకోవడానికి మేము మా టీం దగ్గరికి వస్తాము. ఐఎమ్ షూర్ యూఆర్ కనెక్టెడ్ టు సో మెనీ డాక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ మీ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్. డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన వెరీ హీ వాజ్ యాక్చువల్లీ ఐ వాజ్ హిస్ పేషెంట్. ఓకే. అంటే నాకేం హార్ట్ ఇష్యూస్ లేవు కానీ సో అలా అనమాట. ఆ విధంగా సో ఎనీ హెల్ప్ నీడెడ్ ఎనీ టైమ్ అండి, విల్ రీచ్ అవుట్, ఐల్ టేక్ యువర్ కాంటాక్ట్, తీసి పెట్టుకుంటాను. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ అ వెరీ ఎన్లైటనింగ్ చాట్ టుడే వీ హ్యాడ్. థ్యాంక్ యూ సో మచ్.